నీ జీవితము ఒకవేళ ఆకులన్నీ రాలిపోయి పచ్చదనం అంతా కోల్పోయి మోడు బారిపోయిన స్థితిలో ఉందేమో, ఇంకొక జీవితం వస్తే బాగుండండి, ఇంకొకసారి నేను చనిపోయి బ్రతికాక మళ్ళీ నా పరిస్థితులు బెటర్ అవుతాయేమో, యూ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ ఇట్. నీకు ఇప్పుడున్న జీవితాన్నే దేవుడు చిగురింపజేస్తాడు. ఇప్పుడు ఒక మోడు వారిపోయిన ఒక ముద్దులా నీ జీవితం ఉందేమో, యెషయా ముద్దు నుండి చిగురు పుట్టెనని వాక్యంలో వ్రాయబడినట్లు దేవుడు మోడు వారిన నీ జీవితాన్ని ఆయన చిగురింప చేయాలి అని ఆశపడుతున్నాడు. గాడ్ వాంట్స్ టు బ్లాసమ్ యువర్ లైఫ్, బ్లూమ్ యువర్ లైఫ్. నీ జీవితం పుష్పించాలని, ఫలాలు కాయలు చక్కగా నీ జీవితం నుండి రావాలి అని దేవాది దేవుడు కోరుకుంటున్నాడు. అది ఎప్పుడు జరుగుతుందంటే, ఉత్తర వాయువు దక్షిణ వాయువు దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో ప్రవేశించినప్పుడు ఆయన యొక్క ప్రెసెన్సే నీ జీవితంలో ఒక గొప్ప మార్పును తీసుకొని వస్తుంది.